హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనపడుతుంది. కేంద్ర అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర బీజేపీ నాయకులతో ఈ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి, ఏ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలి, అందుకు సంబంధించినటువంటి రాతపూర్వకమైనటువంటి ప్రతిపాదనతో ఢిల్లీకి రమ్మని రాష్ట్ర బీజేపీ నాయకులను ఆదేశించారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సందర్భంగా రాష్ట్ర నాయకులు పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ జాతీయ సమావేశాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో రాతపూర్వకంగా చాలా స్పష్టమైనటువంటి నివేదికను నియోజకవర్గాల వారీగా బీజేపీ అధినాయకత్వానికి ఇప్పటికే అందించారు. ఈ రోజున 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన ఆయా నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయి ఒక ప్రతిపాదనని రాష్ట్ర నాయకత్వం కేంద్ర బీజేపీ నాయకత్వానికి అందించింది. దాదాపుగా 13 ఉమ్మడి జిల్లాల్లో కర్నూలు మినహా మిగతా 12 ఉమ్మడి జిల్లాల్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాలు ఏమిటి, దాంట్లో ఎవరు పోటీ చేస్తారనే వివరాలను కూడా అందించారు. 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలను ఏమడుగుతున్నారు అనేటువంటి వివరాలను కూడా కేంద్ర నాయకత్వానికి అందించినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో చూచాయిగా ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా చూస్తే బీజేపీ నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి అందించిన దాంట్లో తూర్పుగోదావరికి సంబంధించినటువంటి దాంట్లో 3, అదేవిధంగా పశ్చిమ గోదావరిలో ఒక 3 స్థానాలు, కృష్ణా జిల్లాలో 2, దాంట్లో విజయవాడ సెంట్రల్, ఇంకొకటి రూరల్లో ఇంకొకటి అడిగేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా కైకలూరు అడిగేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా అక్కడ గతంలో పోటీ చేశారు. మరి విజయవాడ సెంట్రల్ కానీ వీళ్ళు అడిగితే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నారు. మరి బోండా ఉమామహేశ్వరరావుకి ఇంకొక చోటకు మారుస్తారా, ఏం చేస్తారు అనేటువంటి దాని మీద చూడాలి. అదేవిధంగా విజయవాడ వెస్ట్ కూడా అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. గుంటూరులో 4, గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీలో వెస్ట్తో పాటుగా ఒక 4 నియోజకవర్గాలు అడుగుతాను. చిత్తూరు ఒకటి, అదేవిధంగా శ్రీకాకుళం ఒకటి, విజయనగరం ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒకటి, ధర్మవరం ఒక సీటు, ఇలాగా నెల్లూరులో 2 స్థానాలు, నెల్లూరు సిటీ, రూరల్ ఈ రెండిట్లో ఒకటి, మిగతా రూరల్లో మిగతా 9 ఒకటి, అదే విశాఖపట్నంలో కూడా 3 స్థానాలు విశాఖ దాని మీద. ఇవన్నీ కూడా ఒక 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలను గుర్తించి కేంద్ర నాయకత్వానికి అందించారు బీజేపీకి సంబంధించిన. అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి హిందూపూర్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని, రాజంపేట సత్యకుమారు పోటీ చేసేదానికి అవకాశం ఉందని, తిరుపతి ఒక ఎస్సీ అది రిజర్వ్డ్, అది ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఒక అతను తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ దాంట్లో పరిశీలనలో ఉన్నటువంటి అంశం. అయితే బీజేపీ తరపున దాసరి శ్రీనివాసులు, ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశారు, మంచి పేరే ఉంది ఆయనకి. ఆయన కూడా ఎప్పటి నుంచో ఈ 4.5 సంవత్సరాల నుంచి తిరుపతి కేంద్రంగానే ఆయన బీజేపీ తరపున వర్క్ చేస్తూ వస్తున్నారు. అనేక ధార్మిక కార్యక్రమాలు, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో దాసరి శ్రీనివాసులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తనకే సీటు ఇవ్వాలని చెప్పేసి దాసరి శ్రీనివాసులు అడుగుతున్నారు. మరి ఎంత మేరకు బీజేపీ రెస్పాండ్ అయ్యిద్దని చూడాలి. అదేవిధంగా రాజమండ్రి నుంచేమో పురంధేశ్వరి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని, రాజమండ్రి ఎంపీగా. విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహారావు పోటీ చేయొచ్చు అనేటువంటి దాని మీద. విజయవాడ నుంచి సుజనా చౌదరి, విజయవాడ అది, లేదంటే ఏలూరులో కానీ, ఈ రెండిట్లో ఒకటి దాని. అదేవిధంగా నరసరావుపేట ఎంపీ స్థానాన్ని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ జీవీఎల్లో
విశాఖపట్నం కాదు అంటే నరసరావుపేట నుంచి పోటీ చేస్తారు అనేటువంటి దాని మీద ఇవన్నీ కూడా ప్రతిపాదించి అంటే దాదాపుగా పొత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో బీజేపీ రెడీ అయిపోయినట్టుగానే కనపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా అన్ని సంసిద్ధం చేసుకుంటుంది. మరి జనసేనకు సంబంధించినటువంటి ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, జనసేనకి ఇచ్చేటువంటి స్థానాలు ఏమిటి, వీళ్ళ మధ్య ఇబ్బంది లేకుండా 3 పార్టీలు ఈ సీట్ల పంపకానికి సంబంధించినటువంటి వ్యవహారం మరి ఈ నెలాఖరులో పూర్తయితే మరి వచ్చే నెలలో ఏమైనా ముందుకు వెళ్తాయి అనేది చూడాలి. ఈ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఈ 2 రోజుల్లో అందరూ నాయకత్వం అంతా, రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడే ఉన్నారు కాబట్టి జాతీయ నాయకత్వం రాష్ట్ర బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి విషయాల్లో క్లియర్ కట్ పిక్చర్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదన తీసుకొని అందుకు అనుగుణంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడిన తర్వాత బీజేపీ ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఫైనల్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఒక రకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలకి, అసలు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అంతా నైరాశ్యం నెలకొన్నదే. ఈ పొత్తులే తేలటం లేదు, సీట్ల దగ్గర తకరారు ఉంది, ప్రతి చోట్ల గొడవలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది చాలా మైనస్గా ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం, జనసేన ఈ కూటమికి సంబంధించినటువంటివి. మరి బీజేపీ అనేటువంటిది ఇప్పుడు ఈయన తేలిస్తే మరి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్తాయా, ఎప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేస్తారు, ఏమిటి ఉమ్మడి సభల పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా మరి కొద్ది రోజుల్లో ఈ నెలాఖరు లోపల ఈయన తేలితే మార్చిలో అయినా సరే యాక్టివ్గా ఈ పార్టీలు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు.